బాడీలో ఉన్న బ్లడ్ లో కావచ్చు, లోపల నరాల్లో కానీ మనకి కొవ్వు అనేది చెడు కొవ్వు, మంచి కొవ్వు చెడు కొవ్వు, రెండు రకాల కొవ్వులు ఉంటాయి మనిషి బాడీలో. ఈ రెండు రకాల కొవ్వుల్లో సో మనకి మంచి కొవ్వు వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. చెడు కొవ్వు కనుక మనకి ఎక్కువ అయిపోయింది అనుకో, బ్లడ్ అనేది సరఫరా పర్ఫెక్ట్ అవ్వకపోతే హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే హార్ట్ అటాక్స్ వస్తుంటాయి అనమాట. మరి హార్ట్ అటాక్ వస్తే ఏం జరుగుద్ది? స్టంట్ వేయటమో లేకపోతే బైపాస్ సర్జరీ చేయడమో జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 10-15 లక్షల ఖర్చు కూడా అవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్స్ అనేవి ఎందుకు లేవు, ఇప్పుడు ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు ఎందుకు ఉన్నాయి అంటే రీసెంట్ గా మనం వేసుకున్న కరోనా ఇంజెక్షన్ వల్ల మన బ్లడ్ లో థిక్నెస్ అనేది పెరగడం వల్ల బ్లడ్ సరఫరా అవ్వట్లేదు, అదొక ప్రాబ్లం. ఇంకోటి మనం తినే ఆహారంలో ఫుల్ ఆఫ్ కెమికల్స్ ఉండడం వల్ల సో బాడీలో ఉన్న ఏదైతే కొవ్వు శాతాలు ఉన్నాయో అవి చెడు కొవ్వు ఎక్కువగా పేరకపోవడం వల్ల బ్లడ్ అనేది సర్క్యులేట్ అవ్వకపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. మరి వీటికి ఉన్న సొల్యూషన్ ఏంటి? ఒకప్పుడు ఎందుకు లేవు అంటే వాళ్ళు అవిసె గింజలు తీసుకునేవాళ్ళు. అవిసె గింజలు తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న చెత్త చెదారం అంతా ఏమైపోయింది, బయటకు వచ్చేస్తుందండి. మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. మరి అలా రావడం వల్ల ఏం జరుగుతుంది? ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోయి మోషన్ యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోద్ది. మరి ఈ రోజుల్లో అవిసె గింజలు ఎవరికైనా తెలుసా? సో తెలియదు. మరి అవిసె గింజలు అనేవి తినడం వల్ల చాలా మంచిది. సో కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. బట్ మన వెస్టేజ్ నుంచి ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే ఇవి అవిసె గింజలతో తయారు చేసిన క్యాప్సిల్స్. జనరల్ గా మనకి చూస్తే దీంట్లో క్యాప్సిల్స్ అనమాట ఈ విధంగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటాయి. చూడండి, కనిపిస్తుందా? ఈ విధంగా ఉంటాయి. సో మీరు చూడొచ్చు. ఓకే, ఇలా ఉంటాయి. ఓకే, దీంట్లో ఏముంటది అంటే సింపుల్ గా ఏం లేదండి, మన అవిసె గింజలతో తయారు చేసిన ఆయిల్ అనమాట. ఈ అవిసె గింజలతో తయారు చేసిన ఆయిల్ ని దీంట్లో మనకి క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీకి ఎటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా తీసేస్తుంది, రిమూవ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో ఉన్న చెడు కొవ్వు. సో మన బాడీలో ఉన్న చెడు కొవ్వు ఏదైతే ఉందో అది సేమ్ ధర్మాకోల్ నేచర్ కలిగి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నేను ఇది ధర్మాకోల్. జనరల్ గా మనకి కూలర్ కి, ఫ్రిడ్జ్లకి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి ఇస్తుంటారు, ఎందుకంటే అది అటు ఇటు కదలకుండా కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ గా మనకి సో డెలివరీ చేయడానికి బాగుంటది అని. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ధర్మాకోల్ ఏదైతే ఉందో నేను ఇది తీసుకున్నాను అనమాట. ఒక పీస్ తీసుకున్నాను. దీన్ని మనం నీళ్ళల్లో వేస్తే తేలుతుంది. దీనికి కవర్ కట్టి భూమిలో పెట్టి 10 సంవత్సరాల తర్వాత చూసినా కూడా అది ఎక్కడికి పోతుంది, అక్కడే ఉంటది. మరి అలాంటి నేచర్ ఉన్నదే మన బాడీలో ఉన్న కొవ్వు కూడా. కొవ్వుని నీళ్ళల్లో వేస్తే తేలుతుంది. కొవ్వుని కవర్ లో ప్యాక్ చేసేసి ఒక గుంతలో పెట్టేసి 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూసినా కూడా అది అక్కడే ఉంటదండి, సేమ్ నేచర్. మరి ఇలాంటి నేచర్ ఉన్న కొవ్వుని మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలంటే డైలీ ఇది మార్నింగ్ ఒకటి, రాత్రి ఒకటి తిన్న తర్వాత తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న చెడు కొవ్వు అనేది పోతుంది. ఇక్కడ చూస్తే కనిపిస్తుందా మీకు? సో ఈ ఆయిల్ ఏదైతే ఉందో నేను దీని మీద వేసేస్తున్నా, చూడండి. కనిపిస్తుందా?